చేస్తున్నాను ఇక్కడ జాబ్? మేము కనీసం 15 నుంచి 18 సంవత్సరాలు అవుతుంది హెచ్ఆర్డీస్లో చేస్తున్నాము. మాది ఇప్పుడు 18 వస్తుంది పిఎఫ్ కట్ అయ్యి. మాకు కనీసము ఈ టైం స్కేల్ ఇస్తుందంటే కొంచెం ఉద్యోగ భద్రత ఇచ్చినట్టు ఉంటుంది మాకు. ప్లస్ మా జీవితాలను కూడా బాగా చేసినట్టు ఎంతో కొంత జీతం కూడా పెరుగుతుంది. దానివల్ల కొంచెం బెనిఫిట్ పొందబడుతుందని మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చేసేటువంటి పనికి రెగ్యులర్ వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు? రెగ్యులర్ వాళ్ళకి 50 పైనే ఉంటుందండి. 50 పైనే ఉంటుంది. మేము కనీసం ఈ టైం స్కేల్ అన్ని ఇస్తే మాకు ఉద్యోగ భద్రత వచ్చి జీతం కూడా కొంచెం పెరుగుతుంది, మాకు బాగా జరుగుతుంది అని చెప్పేసి మేము ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. అంటే మీ ఉద్యోగానికి ఇప్పుడు ఎలాంటి భద్రత కానీ, అంటే మీ ఉద్యోగాలకు కానీ మీకు కానీ కనీసం ఏదైనా భద్రత ఉందా? ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా, ఇంకేమైనా జరిగినా దానికి సంబంధించి అట్లాంటివి ఏమి లేవండి. మాకు అట్లాంటి అలవెన్స్లు ఏమి రావు. ఓన్లీ శాలరీతోనే, అది కూడా 18,000తోనే బతకాలి. హైదరాబాద్లో నివసించుకుంటే కిరాయిలే తెలుసు మనకు. 5 నుంచి 6 వేలు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ 10,000 నుంచి 15,000 ఉంది. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో కనీసం 30,000 పైన 40,000 లోపల శాలరీ వస్తేనే అప్పుడు మనకి ఏ విధంగానో కుటుంబాన్ని సాదుకోగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము చెప్పేది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఏంటంటే దీన్ని సహకరించాలి. ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ మేము నివేదికలు అన్నీ సమర్పించినాం. మా యూనిటీ ద్వారా అందరం పోయి కూడా ప్రభుత్వానికి వివిధ మినిస్టర్లను మనం ఎవరి బట్టి విక్రమార్క సార్ని కలిసినాము, ప్లస్ పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాము, ఇంకెవరు మన వేం నరేందర్ రెడ్డిని కలిసినాము, ప్రభుత్వ సలహాదారు సార్ను కలిస్తే చేస్తాము ఆగండి అన్నట్టుగా మాకు కూడా పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న సార్ వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు. మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి, చేయండి, మేము కూడా ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా చెప్పారు. అది మాకు జరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ అయితే ఏంటంటే మా జీవితాలు కొంత బాగుపడతాయి అనేది ఈ ధర్నాకు దిగినాం.